హలో అండి. ఇవాల్టి వీడియోలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగినటువంటి క్వినోవా రైస్‌ని ఎలా ప్రాపర్‌గా కుక్ చేసుకోవాలి, దాని బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా చెప్తాను. ప్రోటీన్స్, విటమిన్స్, ఫైబర్ ఎక్కువగా ఉండి మంచి కొలెస్ట్రాల్‌ని ఇంప్రూవ్ చేసే ఈ కిన్వా రైస్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక గ్లాస్ వరకి కిన్వా రైస్ తీసుకున్నాను. ఈ కిన్వా రైస్‌ని క్వినోవా రైస్ అని లేదా కిన్వా రైస్ అని కూడా పిలుస్తుంటారు. ఇవి చూడండి ఎలా ఉన్నాయో, చిన్నగా సీడ్స్‌లా ఉన్నాయి కదా! ఇవి మీరు ఏ మెజర్‌మెంట్ అయినా పర్లేదు. ఇలా ఒక బౌల్‌తో కానీ, ఒక గ్లాస్‌తో కానీ తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో వాటర్ వేసి 2, 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే దాని పైన వైట్ పొరలాగా వస్తుంది. దాంతో పాటు ఎక్కువ క్లీన్ చేయకుండా వండుకుంటే కాస్త స్మెల్ వచ్చినట్టు, కాస్త ఒగరుగా అనిపిస్తుంటుంది. కాబట్టి 2, 3 టైమ్స్ ఇలా మంచిగా నీట్‌గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకొని కావాలంటే దీనిలో వాటర్ వేసి 1, 2 అవర్స్ మంచిగా నానబెట్టుకోవాలి. ఇవి ఇలా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని దానిలో మనం ఇంతకుముందు ఏ గ్లాస్‌తో అయితే తీసుకున్నామో కిన్వా రైస్ అదే గ్లాస్‌తో 2 గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ఇంతకుముందు నానబెట్టుకున్న కిన్వా రైస్‌ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ప్రోటీన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే కిన్వా రైస్ మంచిగా యూజ్ అవుతాయండి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ అయితే చాలా తక్కువగా ఉంటాయి. డయాబెటిక్ వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి ఇవి. ఇలా మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చూసారా 10 నిమిషాల తర్వాత ఇక్కడ మనకి రైస్ అనేది ఆల్మోస్ట్ కుక్ అయింది. ఇప్పుడు కొద్దిగా వాటర్ అనిపిస్తుంది కదా! మళ్ళీ లిడ్‌ని పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ అలా ఉంచుకోవాలి. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్‌గా రైస్ అనేది కుక్ అయిపోయింది. ఇంకాసేపు అయితే అది ఇంకా పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసుకొని లిడ్‌ని పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకొని మంచి గ్రేవీ కర్రీస్ కానీ, పప్పు కానీ, సాంబార్ కానీ దేంట్లోకైనా కూడా సూపర్‌గా ఉంటుంది. మనం కర్రీ క్వాంటిటీస్ కూడా ఈ రైస్‌తో అయితే ఎక్కువగా తీసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. డైట్ చేయాలనుకునే వాళ్ళకైతే ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. దీంట్లో విటమిన్స్ ఎక్కువగా ఉండడంతో పాటు ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్‌ని పెంచడానికి బాగా యూజ్ అవుతుంది. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కిన్వా రైస్‌ను మీరు కూడా మీ డైట్‌లో పార్ట్‌గా చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.